అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. టీ20 వరల్డ్ కప్, ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. దీంట్లో ఇండియా మొదటి మ్యాచ్ నిన్న ఆడడం జరిగింది. ఎవరు? దాయాది పాకిస్తాన్ తోటి మొదటి మ్యాచ్ని ఉమెన్స్ నిన్న ఆడడం జరిగింది. ఈ మ్యాచ్ విశేషాలు ఒకసారి చూద్దాం. మొదటి మ్యాచ్లోనే గర్జించారు మన మహిళామణులు. అద్భుతమైనటువంటి ఆటతో భారీ తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్ ఉమెన్స్ జట్టు పైన మన ఉమెన్స్ ఇండియా జట్టు. దీంట్లో ప్రధానంగా స్మృతి మందాన గురించి చెప్పుకోవాలి. చేజ్ మాస్టర్, ఉమెన్స్ చేజ్ మాస్టర్గా ఉన్నటువంటి స్మృతి మందాన మరొకసారి తన బ్యాట్తో విశ్వరూపాన్ని చూపించింది. 60+ స్కోర్ చేసి మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నటువంటి టీమిండియా ఆదిలోనే మొదటి ఓవర్లోనే షఫాలి వికెట్ కోల్పోయినా, ఆ తర్వాత వెంటనే ఇంకో వికెట్ కోల్పోయినా చాలా ఒత్తిడిలోకి కూరుకుపోయి స్కోర్ అసలు 150 కూడా దాటుతుందా, 140, 130 అట్లా వెళ్తుందా అనేటువంటి ఒక పరిస్థితులు క్రియేట్ అయిన సందర్భంలో స్మృతి మందాన, అదేవిధంగా హర్మన్ కౌర్ చాలా పద్ధతిగా నీట్గా తమ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి చాలా చక్కగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సింగిల్స్ తీస్తూ, రొటేషన్ చేస్తూ, ఎక్కడ రాంగ్ షాట్స్ ఆడకుండా. ఎందుకంటే పవర్ ప్లే లోపలనే 2 వికెట్లు కోల్పోయి చాలా రన్ రేట్ పడిపోయి పాకిస్తాన్ ఉమెన్ జట్టు అప్పర్ హ్యాండ్ పడిపోయినటువంటి సందర్భంలో హర్మన్, స్మృతి మందాన ఆడినటువంటి అద్భుతమైనటువంటి ఇన్నింగ్సే 170 పరుగుల టోటల్ స్కోర్ వెళ్ళడానికి బలమైనటువంటి పునాది వేసిందని చెప్పొచ్చు. దీంట్లో 60+ స్కోర్ స్మృతి మందాన చేసింది. హర్మన్ కూడా 30-40 అలా చేయడం జరిగింది. ఏదేమైనా కూడా మొత్తం 170 పరుగుల 20 ఓవర్లకి 170 పరుగుల చివరిలో రిచా ఘోష్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో 170 పరుగులు చేసింది టీమిండియా ఉమెన్స్ జట్టు. సో ఇక చేజింగ్లోకి బరిలోకి దిగినటువంటి పాకిస్తాన్ జట్టు 106 పరుగులకి కుప్పకూలిపోయింది. మొదట్లో దాటిగాడేటువంటి ప్రయత్నం చేశారు. మునీబా, ఓపెనర్ మునీబా కెప్టెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి కొంత కంగారు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ మనకు వరల్డ్ కప్ రికార్డుల్లో 5-2తో వీళ్ళు 2, మనం 5 గెలిచి మనమే అప్పర్ హ్యాండ్లో ఉన్నాం ఇప్పటి వరకు. సో దీంతో 6 అయింది. వరుసగా విజయాలు నమోదు చేస్తూనే ఉంది పాకిస్తాన్ మీద, ఉమెన్స్ జట్టు మీద. అటు మెన్స్ జట్టు కూడా అంతే. ఆల్మోస్ట్ మన వరల్డ్ కప్లోకి వచ్చామంటే ఇండియా మీద గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. ఆ రకంగానే ఏమైనా పోటీ ఇస్తారేమో, ఏమైనా కొంత ఉత్కంఠగా ఉంటుందేమో మ్యాచ్ అని అనుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పరిస్థితిని క్రియేట్ చేయలేదు. మన టీమిండియా ఉమెన్స్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా దీప్తి శర్మ 5 వికెట్లు తీసి మొత్తం పేక మెడలా కూల్చేసింది పాకిస్తాన్ టీంని. ఒక్కతే సింగిల్ హ్యాండ్గా మొత్తం కూల్చేసింది. మునిబా దాటిగా ఆడి పవర్ ప్లేలోనే స్కోర్ కొంత స్పీడప్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఉమెన్స్ జట్టు పైన ఒత్తిడి పెంచాలని ప్రయత్నించినప్పటికీ కూడా అది కొద్ది ఓవర్ల వరకే కొనసాగింది. ఆ తర్వాత వరుసగా వికెట్లను తీస్తూ 106 పరుగులకి కుప్పకూల్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది టీమిండియా ఉమెన్ జట్టు. దీంతో రికార్డు విజయం సాధించింది. మంచి నెట్ రన్ రేట్ కూడా పెరిగింది. సో ఈ గ్రూప్లో 2 గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో సెకండ్ ప్లేస్కి వెళ్ళింది వెంటనే. ఆస్ట్రేలియా తర్వాత టీమిండియా సెకండ్ ప్లేస్లో ఉంది 2 పాయింట్లతోటి. పాకిస్తాన్ 0 పాయింట్స్తోని అట్టడుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొదటి బోనీ కొట్టింది కాబట్టి టీమిండియా ఉమెన్ జట్టుకి కంగ్రాట్స్ చెప్పాలి మనం. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ మ్యాచ్లన్నిటితో కూడా విజయం సాధించి రీసెంట్గా మనం మెన్స్ జట్లో టీ20 ప్రపంచ కప్ను గెలిచినటువంటి పరిస్థితులు మనం చూసాం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో. ఇప్పుడు కూడా ఉమెన్స్ జట్టు కూడా వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ సాధించారు. అద్భుతమైనటువంటి ఘనతను సాధించి పెట్టారు మన ఉమెన్స్. ఇప్పుడు టీ20లో కూడా లాస్ట్ వన్డే వరల్డ్ కప్లే సాధించారు కాబట్టి అదే ఫామ్ని కొనసాగిస్తూ ఈ టీ20 వరల్డ్ కప్ను కూడా సాధిస్తే ఇక ఏకఛత్రాధిపత్యం అని చెప్పొచ్చు. ఇంకా క్రికెట్లో మన మెన్స్ జట్టు ఎలా శాసిస్తుందో ఉమెన్స్ జట్టు కూడా ఇప్పుడు మిగతా ఆస్ట్రేలియా చాలా భీకరంగా ఉంటుంది ఫామ్. వాళ్ళు ఎప్పుడు కూడా టైటిల్ ఫేవరెట్గా ఉంటారు. సో వాళ్ళని ఢీకొట్టి కనుక మనం ముందుకు వెళ్ళి ఈసారి కూడా ఛాంపియన్గా నిలిస్తే ఉమెన్స్ జట్టు కూడా మీ ఎక్కడా తక్కువ కాదు, ఎక్కడా తగ్గేది లేదనేటువంటి నిరూపించినట్టు అవుతుంది. ఏదేమైనా కూడా మొదటి మ్యాచ్లో అద్భుత విజయం సాధించినటువంటి ఉమెన్స్ టీమిండియాకి కంగ్రాట్స్ చెప్తూ నెక్స్ట్ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించాలని కోరుకుందాం.